Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి ఆల్ఫా, బీటా, గామా అండ్ న్యూట్రాన్ పార్టికల్స్ గురించి జేఈ మెయిన్స్ 2026 కోసం ట్రిక్ అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ అప్లై చేసి విత్ ఇన్ ద ఫ్రాక్షన్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి స్టూడెంట్స్ తలలు పట్టుకుని ఈ కెమిస్ట్రీని ఇప్పుడు చదవాలా అనేటువంటిది ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి, ఫార్ములాస్ ఉన్నాయి, నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి, అలాగే కాంప్లెక్స్ ఆర్గానిక్ మెకానిజమ్స్ ఉన్నాయి, పీరియాడిక్ ట్రెండ్స్ ఉన్నాయి, అలాగే ఫిజికల్ కెమిస్ట్రీలో లాస్ అనేటువంటిది అప్లై చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే మెథడ్స్ ఉన్నాయి. సో ఇలా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హ్యూజ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇందువలన స్టూడెంట్స్ ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ గుర్తుపెట్టుకొని జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ అవ్వాలి అని అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ఫీలింగ్ని రిడ్యూస్ చేస్తూ గుడ్ వేలో వెళ్ళడానికి ప్రయత్నంగా ఈ క్రిటికల్ టాపిక్స్ తీసుకొని ట్రిక్స్, టిప్స్, ఫ్లో చార్ట్స్, సమ్మరీ, ఓవర్వ్యూ, నిమోనిక్ ప్యాటర్న్లో కాన్సెప్ట్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ వలన, ట్రిక్స్ వలన మీకు జేఈ మెయిన్స్లో 30% స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే స్ట్రెస్ అనేటువంటిది 65% రిడ్యూస్ అవుతుంది. కాబట్టి మీరు ఈ రోజు నుంచే జేఈ ప్రిపరేషన్ని ఈ నిమోనిక్ ట్రిక్స్ వేలో ప్రిపేర్ అవ్వడానికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఆల్ఫా, బీటా, గామా అండ్ న్యూట్రాన్ పార్టికల్స్ యొక్క సింబల్, చార్జ్, మాస్, పెనట్రేషన్ కెపాసిటీ, అయనైజేషన్ పవర్, న్యూక్లియస్ ఎఫెక్ట్, పెనట్రేటింగ్ అవుతుంది. ట్రిక్ అనేటువంటిది ఓవరాల్గా టేబుల్ అనేటువంటిది ప్రొవైడ్ చేశాను. స్టెప్ బై స్టెప్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఆల్ఫా పార్టికల్ అన్నప్పుడు హీలియం మీద +2 ఛార్జ్ ఉంటుంది. సో +2 ఛార్జ్ జనరల్గా హీలియం ఎలిమెంట్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు 2,4 హీలియం అని ఎక్స్ప్రెస్ చేస్తాము. సో ఆల్ఫా అంటే 2He4 He+2 హీలియం న్యూక్లియస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఛార్జ్ వచ్చేసి +2 ఉంటుంది. అదే కూలుంలో 3.2 × (10⁻−19) కూలుమ్స్ ఉంటుంది. మాస్ 4 మాస్ యూనిట్ ఉంటుంది. పెనట్రేషన్ పవర్ వెరీ లో ఉంటుంది. ఇది పేపర్, స్కిన్ వరకే ఆగిపోతుంది. ఈ పెనట్రేషన్ అనేటువంటి దాన్ని క్లియర్గా నెక్స్ట్ స్లైడ్లో మీకు రిప్రజెంట్ చేస్తాను అన్నిటి గురించి. సో లోయర్ పెనట్రేషన్ ఉంటుంది కాబట్టి అయనైజేషన్ పవర్ వెరీ హై ఉంటుంది. ఈ సబ్స్టెన్స్ నుంచి ఆల్ఫా పార్టికల్ ఎమిట్ అయినప్పుడు న్యూక్లియస్లో జరిగే ప్రాబ్లం ఏంటి అని అంటే, చేంజెస్ ఏంటి అంటే, ఎఫెక్ట్స్ ఏంటి అంటే, మాస్ నెంబర్ అనేటువంటిది 4 వాల్యూ రిడ్యూస్ అవుతుంది. అటామిక్ నెంబర్ 2 వాల్యూ రిడ్యూస్ అవుతుంది. దీన్నే A-4 Z-2 అంటాము. ఈ ఎఫెక్ట్ ఆఫ్ న్యూక్లియస్ మీద జేఈఈలో క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతున్నారు. సీల్డ్ ఎందుకు నీడెడ్ అంటే పేపర్ అండ్ స్కిన్ వరకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి
దీనికి ట్రిక్ ఏంటి, A-4 అంటే అటామిక్ మాస్ నెంబర్ 4 రిడ్యూస్ అవుతుంది, అటామిక్ నెంబర్ 2 రిడ్యూస్ అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఆల్ఫాకి నిమోనిక్ ట్రిక్. బీటా పార్టికల్ వచ్చేసి బీటా మైనస్ బీటా ప్లస్ అంటాము. సో బీటా మైనస్ అన్నప్పుడు ఎలక్ట్రాన్ అంటాము, దీన్ని -1 0 అని సింబల్ రిప్రజెంట్ చేస్తాము. పాజిట్రాన్ అని బీటా ప్లస్ అంటాము, పాజిట్రాన్ అన్నప్పుడు ఈకి +1 0 అని సింబల్ ఇండికేట్ చేస్తాము. ఈ బీటా అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎలక్ట్రాన్కి వచ్చేసి -1 నెగిటివ్ ఛార్జ్, కూలుమ్స్లో -1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. అదే పాజిట్రాన్కి వచ్చేసి +1 ఛార్జ్ ఉంటుంది. సో మాస్ వచ్చేసి ఎలక్ట్రాన్కి 1/1836 యూనిట్స్ ఉంటుంది, అదే పాజిట్రాన్కి వచ్చేసి 1/1836 యూనిట్స్ ఉంటుంది. పెనట్రేటింగ్ కెపాసిటీ ఎలక్ట్రాన్స్కి మీడియం ఉంటుంది, అల్యూమినియం ఫాయిల్ దగ్గర స్టాప్ అవుతుంది, దీనికి అయనైజేషన్ పవర్ మీడియం అని చెప్తాము. పెనట్రేషన్ పవర్ మీడియంగా ఉంటుంది పాజిట్రాన్కి, సో అయనైజేషన్ పవర్ మీడియం అని చెప్తాము. సో వీటికి ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి బీటా యాడ్స్ 1 Z, సో జెడ్కి 1 వాల్యూ అనేటువంటిది యాడ్ అవుతుంది కాబట్టి Z1 రైజెస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గామాకు వస్తే దీన్ని ఫోటాన్ అంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో దీన్ని అబ్జర్వ్ చేస్తాము, దీని ఛార్జ్ వచ్చేసి 0 ఉంటుంది, మాస్ వచ్చేసి 0 ఉంటుంది, దీని యొక్క పెనట్రేటింగ్ కెపాసిటీ వెరీ హై ఉంటుంది, సెంటీమీటర్ ఆఫ్ లెడ్ ఫాయిల్కి వెళ్ళిపోతుంది. సో అయనైజేషన్ పవర్ లో ఉంటుంది, ఇక్కడ థిక్ లెడ్ బ్లాక్ వరకు అది వెళ్ళిపోతుంది పెనట్రేటింగ్ అయిపోయి. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి గామా గోస్ట్ ఎనర్జీ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. AZ అనేటువంటిది నో చేంజ్, ఇక్కడ గామా అనేటువంటిది న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది, మాస్ అండ్ అటామిక్ నెంబర్ చేంజ్ జరగదు. నెక్స్ట్ న్యూట్రాన్ని 0n1 అని న్యూట్రల్ పార్టికల్ని రిప్రజెంట్ చేస్తాము. ఛార్జ్ 0, మాస్ 1 ఉంటుంది, హై పెనట్రేటింగ్ ఉంటుంది, మీడియం టు హై అయనైజేషన్ పవర్ ఉంటుంది, మాస్ +1 యాడ్ అవుతుంది, Z సేమ్ ఉంటుంది. కాబట్టి N అంటే న్యూట్రల్, యాడ్ మాస్ ఓన్లీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కాంక్రీట్ వరకు పెనట్రేటింగ్ అవుతుంది. మెమరీ ట్రిక్ వచ్చేసి ఆల్ఫా హెవీ పాజిటివ్, బీటా లైట్ నెగిటివ్, గామా గోస్ట్ ఎనర్జీ, ఇలా నిమోనిక్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. పెనట్రేటింగ్ కెపాసిటీ ఆల్ఫా అనేటువంటిది పేపర్ వరకు వెళ్తుంది, బీటా అనేటువంటిది అల్యూమినియం ఫాయిల్ వరకు వెళ్తుంది, అంటే పేపర్ను క్రాస్ అవుతుంది, గామా అనేటువంటిది పేపర్ అల్యూమినియం క్రాస్ అయిపోయి లెడ్ షీట్ వరకు వస్తుంది. అదే న్యూట్రాన్స్ అనేటువంటిది పేపర్ అల్యూమినియం లెడ్ను క్రాస్ అయిపోయి కాంక్రీట్ వరకు పాస్ అవుతుంది. సో ఇలా పెనట్రేటింగ్ కెపాసిటీ అడిగినప్పుడు న్యూట్రాన్కి హై పెనట్రేటింగ్ కెపాసిటీ, దాన్ గామా, దాన్ బీటా, దాన్ ఆల్ఫా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. థియరిటికల్ ప్రాబ్లమ్స్లో అడిగినప్పుడు, స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు యూజ్ అవుతుంది. జేఈ మెయిన్స్ 2022లో ఈ ఆల్ఫా అండ్ బీటా పార్టికల్స్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. హౌ మెనీ ఆల్ఫా అండ్ బీటా పార్టికల్స్ ఆర్ ఎమిటెడ్ వెన్ యురేనియం 92-238, lead 80-206 అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ టాప్లో ఉండేదాన్ని ఏ అంటాము, బాటంలో ఉండేదాన్ని అటామిక్ నెంబర్ Z అని చెప్తాము. సో లెడ్ కూడా రిప్రజెంట్ చేస్తే AZ అని చెప్తాము. సో మనకి క్యాలిక్యులేట్ చేయమనింది హౌ మెనీ ఆల్ఫా అండ్ బీటా పార్టికల్స్ ఆర్ ఎమిటెడ్ వెన్ అని. ఈ 2 యురేనియం డికేస్ టు లెడ్ అయింది అని ప్రాబ్లం ఇచ్చారు. సో ఆప్షన్స్ అనేటువంటివి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చూస్తే ఆల్ఫాని
ఎక్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫా ఎన్ని ఎమిటెడ్ అయ్యాయి ఎక్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ బీటా ఎమిటెడ్ బి నెగిటివ్లో చూపించాలి. సో దీన్ని ఎలక్ట్రాన్ అని చెప్తాము. సో దీని వై అనుకుందాము. సో ఇక్కడ ఆల్ఫా అనేటువంటిది వచ్చినప్పుడు ట్రిక్ ఏం చెప్పాం, ఏలో 4 రిడ్యూస్ అవుతుంది, బిలో 2 రిడ్యూస్ అవుతుంది, A-4 Z-2 అని మనం ట్రిక్లో డిస్కస్ చేయడం జరిగింది. అదే ఫార్ములాని మనం అప్లై చేస్తే మాస్ నెంబర్ చేంజ్ ఏని చూస్తే 238 - 206 32. ఇక్కడ A-4 ఎన్ని నెంబర్ రిడ్యూస్ అయింది, 4x రిడ్యూస్ అయింది. సో 32 = 4x, x = 8 వస్తుంది. అలాగే అటామిక్ నెంబర్ Z చూస్తే 92 - 82 వాల్యూ 10 వస్తుంది. సో Z-2 అంటే Q వాల్యూ రిడ్యూస్ అయింది = 2x. y వచ్చేసి అన్చేంజ్డ్ కాబట్టి y = -y, 2x - y y సింప్లిఫై చేస్తే 6 వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మీరు ఆల్ఫా బీటా పార్టికల్స్లో ఇచ్చినటువంటి టేబుల్ ట్రిక్లో A-4 Z-2 అలాగే ఎలక్ట్రాన్కి Z-1 ఏ అన్చేంజ్డ్ అనేటువంటి ట్రిక్ గుర్తుపెట్టుకొని దాన్ని అప్లై చేసి హౌ మెనీ పార్టికల్స్ అన్నప్పుడు 8 ఆల్ఫా 6 బీటా ఆప్షన్ ఎక్కడుంది, ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదే విధంగా కాన్సెప్టువల్ మీద రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవ్వండి, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.